సంక్రాంతి సెలవులు కావడంతో ప్రజలు హైదరాబాద్ నుండి తమ సొంత గ్రామాల బాట పట్టారు. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ, నల్గొండ రూట్లలో 700 ప్రత్యేక బస్సులను రవాణా శాఖ నడిపిస్తోంది. దాంతో పాటు ఆర్టీసీ అధిక ఛార్జీలను వసూలు చేస్తోంది. అదేవిధంగా ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా ఆర్టీసీ అధికారులు, పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి సెలవులు కావడంతో కూడా పట్టణవాసులు మొత్తం పల్లెలకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో కూడా మొత్తం చూడొచ్చు, రోడ్ల మీద వాహనాలు రద్దీగా కనిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ దగ్గర ఉన్నాం. ఎల్బీ నగర్ దగ్గర చూడొచ్చు, ఇక్కడ బస్ స్టాప్ ఇక్కడ నుండి అందరూ సుదూర ప్రాంతాలకు, తమ గ్రామాలకు వెళ్తారు. సో ఇక్కడ అందరూ తమ గ్రామాలకు వెళ్ళడానికి కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే బస్సులు రద్దీగా ఉండడంతో కూడా, అంటే ఇన్ టైంలో బస్సులు దొరకక కూడా పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా మొత్తం రద్దీగా ఉంది ఎల్బీ నగర్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది? అంటే సెలవులు ఇచ్చారు, పబ్లిక్ బాగా ఉన్నారు, అంటే ఈ బస్సెస్ అనేది ఇంకా సఫిషియెంట్గా అందుబాటులో లేవు అనేది ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. లేదండి, నిన్నటి నుంచి ట్రాఫిక్ కొద్దిగా పికప్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ ఇక్కడ నల్గొండ, ఖమ్మం సెక్టర్ లోపల ట్రాఫిక్ ఉంది. దానికి అనుగుణంగా బస్సులు నడుస్తున్నాయి. రోజు దాదాపు ఈ ఎల్బీ నగర్ పాయింట్ నుంచి 750 నుంచి 800 షెడ్యూల్ బస్సెస్ ఉన్నాయి. దానికి అదనంగా 350 నుంచి 400 వరకు ప్లాన్ చేయడం జరిగింది. అబ్సల్యూట్లీ ఏం ప్రాబ్లం లేదండి. 5 మినిట్స్ 10 మినిట్స్ మ్యాక్సిమం లోపల ట్రాఫిక్ను మేము క్లియర్ చేస్తున్నాము. సిటీ బస్సెస్ నుంచి కూడా ఎక్స్ట్రా బస్సెస్ తెప్పించేసి మేము పంపించడం జరుగుతుంది. బస్సెస్ అందుబాటులో లేకనే ఈ ఏదో పల్లె వెలుగుల్ని కూడా ఇప్పుడు ఎక్స్ప్రెస్ డీలక్స్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారనేది కూడా ప్రయాణికులు అంటున్నారు సార్, వాస్తవనా? లేదండి, ఇప్పుడు మనకు ఉన్న బస్సులతోనే మనం ఆపరేట్ చేయాలి. బస్సులు లేక కాదు, ఈ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులనే మేము నడుపుతున్నాము. సూపర్ లగ్జరీ ఛార్జెస్ అని వసూలు చేయట్లేదు. బట్ ఎక్స్ట్రా సర్వీసెస్కి 1.5 వసూలు చేస్తున్నాము తప్ప అందులో మహాలక్ష్మి వాళ్ళకు అలోడే ఉన్నది. అందుకని అబ్సల్యూట్లీ ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసినట్టే ఈ సంవత్సరం చేసాం తప్ప కొత్తగా మేము చేసింది మాత్రం ఏం లేదు. ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలి, వాళ్ళు వాళ్ళ గమ్యస్థానాలకు సంతోషంగా వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఈ అరేంజ్మెంట్స్ చేసి నడిపిస్తున్నామండి. స్పెషల్ బస్సులు అంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు స్పెషల్ బస్సులు నడిపిస్తున్నారు సార్? మొత్తం ఏ ప్రాంతాలకు ఈ బస్సెస్, ఎన్ని బస్సెస్ పెట్టారు సార్? అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇక్కడ రిక్వైర్మెంట్ని బట్టి మేము బస్సెస్ డైవర్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నల్గొండకు సంబంధించినందుకు రోజుకు 400 బస్సులు నడుస్తాయి. ఇప్పుడు వచ్చేసి 200 బస్సుల వరకు ఎక్స్ట్రా ఆపరేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఖమ్మంకి వచ్చేసరికి రోజుకు 250 ఉండేదంటే 100 నుంచి 150 బస్సులు డైలీ ఎక్స్ట్రా ఆపరేట్ చేయడం జరుగుతుంది. అవసరాన్ని బట్టి విజయవాడ కూడా దాదాపు 100 బస్సులు పర్ డే ఎక్స్ట్రా ప్లాన్ చేయడం. విజయవాడ అండ్ బియాండ్ గురించి నేను మాట్లాడుతున్నాను. రిక్వైర్మెంట్ని బట్టి మేము పెంచుకుంటాం తప్ప ఇంకేం ప్రాబ్లం లేదండి. సార్ ఇప్పుడు ఆర్టీసీ స్పెషల్ బస్సెస్ రూపంలో పెద్ద అంటే ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా అంటే కలెక్ట్ చేస్తుంది అనేది కూడా వినిపిస్తుంది. సో స్పెషల్ బస్సులకి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా తీసుకుంటున్నారా? అంటే ఎక్స్ట్రా బస్సెస్ అంటే 1.50 అనేది తీసుకుంటామండి. అంటే పోతున్నప్పుడు ఖాళీగా ఉంటుంది, లేదా పోయేటప్పుడు తీసుకుపోయినా వచ్చినప్పుడు ఖాళీ అలా ఉన్నప్పుడు ఈ రోజు మాత్రం 1.5 తీసుకోవడం జరుగుతుందండి. ఓన్లీ షెడ్యూల్ సర్వీస్ కాదు, ఓన్లీ ఎక్స్ట్రా సర్వీసెస్కి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఆర్టీసీ యూనియన్లు సమ్మెబాటపడ్డాయి. సో వాళ్ళు బస్సెస్ ఎక్కువ నడిపే పరిస్థితి లేదని కూడా తెలంగాణ ప్రభుత్వానికి కూడా చెప్పిన పరిస్థితి ఉన్నట్టుంది. సో ఆ దృష్టిలో పెట్టుకొని ఏపీకి ప్రత్యేకంగా బస్సెస్ పెట్టారా? నేను అదే చెప్తున్నానండి, అక్కడ స్ట్రైక్ అనేది లేదు. నాకు తెలిసి అయితే బస్సులు అయితే నడుస్తున్నాయి. ఏపీ నుంచి కూడా బస్సులు వస్తున్నాయి. నిన్నటి వరకు తక్కువ నడుపుతారు అని తెలిసింది, కానీ డైలీ 200 బస్సెస్ ఏపీకి నడుస్తున్నారు. ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు, బస్సులు అయితే పోతున్నాయి. ఇప్పుడు మీరు ఈ ఎల్బీ నగర్ పాయింట్ నుంచి అటు ఇటు చూడండి, ప్రైవేట్ వెహికల్స్ అన్ని తక్కువ ఉన్నాయి. ఎందుకనంటే ట్రాఫిక్ పోలీసులు కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. మేము కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు మన దగ్గరికి ఇక్కడ ఎల్బీ నగర్ పాయింట్ కార్డు ఉండే ప్రైవేట్ వెహికల్స్ కూడా కనబడతలేవు. యూ కెన్ లుక్ ఇన్ టు దట్ వన్. రేటు గురించి అంటున్నావా, ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ ద వాళ్ళది. కానీ మా పాలసీ ప్రకారం తీసుకొని ఆర్టీసీ ఈజ్ ద సేఫెస్ట్ జర్నీ. ప్రయాణికులు ఆర్టీసీ లోపల ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. ఏదైతే ఇక్కడ నుండి మొత్తం 700 బస్సులు, ప్రత్యేక బస్సులు కూడా నడిపిస్తున్నాము. ఖచ్చితంగా ఇటు పోలీసు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తోటి ఏదైతే కలిసి ఈ ఆపరేషన్ చేపడుతున్నా ఖచ్చితంగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నామని కూడా చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ విల్సన్తో శ్రీనివాస్, మహా టీవీ, హైదరాబాద్.